హాయ్ ఎవ్రీబడి, ఐఎమ్ సారీ. ఆడియోకి సంబంధించిన ప్రాబ్లం ఉంది, కనెక్షన్ ప్రాబ్లం ఉంది. అందుకని చెప్పి స్ట్రీమింగ్ మార్చాల్సి వచ్చింది. మళ్ళీ ఫ్రెష్గా లైవ్ స్టార్ట్ చేశాను. సో ఇప్పుడు క్లియర్గా వినిపిస్తుంది, కనిపిస్తుందని అనుకుంటున్నాను. విషయం ఏంటంటే, మోడర్న్ సైన్స్ ఎలాంటి నాలెడ్జ్ని క్రియేట్ చేస్తూ ఉంది, ఆ నాలెడ్జ్ సత్యమా కాదా, దాన్ని వ్యాలిడేట్ చేసేది ఎట్లా, దాన్ని తెలుసుకునేది ఎట్లా అనేది అర్థం చేసుకోవడానికి ఫిలాసఫీ ట్రై చేయడం మొదలుపెట్టింది. ఎందుకంటే ఒక చిన్న విషయము, ఆధునిక విజ్ఞాన శాస్త్రం మోడర్న్ సైన్స్ రాకముందు ప్రపంచంలోని ప్రతి విషయాన్ని గురించి సత్యం ఏమిటి, అసత్యం ఏమిటి అని తెలుసుకునేటువంటి ప్రయత్నము ఫిలాసఫీనే చేసేది. ఒక రకంగా ఫిలాసఫీలోనే అన్ని శాఖలు ఉండేవి. అంటే ప్రకృతిని అర్థం చేసుకోవాలన్నా, సమాజాన్ని అర్థం చేసుకోవాలన్నా, మనిషిని అర్థం చేసుకోవాలన్నా, రాజ్యాన్ని అర్థం చేసుకోవాలన్నా, రాజనీతికి సంబంధించిన విషయాలు మాట్లాడాలన్నా, నైతిక విలువల గురించి చర్చ చేయాలన్నా, సౌందర్య అలంకార శాస్త్రం గురించి మాట్లాడాలన్నా, అవన్నీ తత్వశాస్త్రంలోని శాఖలుగా ఉండేవి, వివిధ శాఖలుగా ఉండేవి. కానీ ఆధునిక విజ్ఞాన శాస్త్రం ఏం చేసిందంటే, ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఫిజిక్స్ అని మనం ఏ రోజు దేన్నైతే పిలుస్తున్నామో ఆ ఫిజిక్స్కు ఫౌండర్ అయినటువంటి న్యూటన్ లేదా అంతకుముందు గలీలియో, ఆ కాలం నాటి భౌతిక శాస్త్రవేత్తలందరూ తాము చేస్తున్నటువంటి పనిని సైన్స్ అనుకోలేదు. వాళ్ళు తాము ఫిలాసఫర్స్మే అనుకున్నారు. వాళ్ళు తాము న్యాచురల్ ఫిలాసఫర్స్ అనుకున్నారు. అంటే ప్రకృతి గురించి ఆలోచించే తత్వవేత్తలు అనుకున్నారు. అందుకనే న్యూటన్ రాసిన ఒక ఫేమస్ బుక్ మీరందరికీ పరిచయం ఉండే ఉంటుంది, ప్రిన్సిపియా మ్యాథమెటికా ఫిలసాఫికా న్యాచురాలిస్ అని. అదే మ్యాథమెటికల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ ఫిలాసఫీ అని. హలో, అంటే మ్యాథమెటికల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ ఫిలాసఫీ అని పిలుచుకున్నారంటే ప్రకృతి తత్వశాస్త్రానికి సంబంధించిన గణిత సూత్రాలను రాస్తున్నా నేను అనుకున్నాడు ఆయన. అంటే న్యూటన్ తనను తాను ఒక న్యాచురల్ ఫిలాసఫర్గానే భావించుకున్నాడు. కానీ నిజానికి ఫిలాసఫీ నుంచి వేరుపడి మోడర్న్ సైన్స్ అనేటువంటి ఒక కొత్త శాఖ ఏర్పడుతున్నటువంటి కాలం అది. ఆ సమయంలో ఆ సైన్స్ను ప్రారంభించినటువంటి వాళ్ళు కూడా తాము ఒక కొత్త పద్ధతిలో జ్ఞానాన్ని ఉత్పత్తి చేస్తున్నామనేటువంటి స్పృహ వాళ్ళకే లేదు అంత స్పష్టంగా. వాళ్ళు తమను తాము ఫిలాసఫర్స్గా భావించుకున్నారు. కాలక్రమంలో అంటే ఏదో ఒక రోజున మేము ఈ రోజు నుంచి ఫిలాసఫర్స్ కాదు, మేము ఈ రోజు నుంచి ఫిజిసిస్ట్లం అని వాళ్ళు అనుకొని తీర్మానం చేసుకొని ఇది రాలేదు. ఒక న్యాచురల్ క్రమంలో ఇది వేరైపోయింది. ఫిలాసఫీ నుంచి మోడర్న్ సైన్స్ అనేది, ఫిజిక్స్ అనేది వేరైంది. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, అదే కాలంలో తత్వవేత్తలు అంటే ప్రాపర్ ప్రొఫెషనల్ ఫిలాసఫర్స్, ఫిలాసఫీనే ప్రధానంగా వృత్తిగా ఉన్నటువంటి వాళ్ళు, అదే వాళ్ళ ప్రధాన ఆలోచనగా ఉన్నటువంటి ఫిలాసఫర్స్ కూడా ఉన్నారు. వాళ్ళు సైన్స్కి సంబంధించినటువంటి ఆలోచన అంటే ప్రకృతిని నేరుగా పరిశోధించడం లేదు, తాత్విక విషయాలే ఆలోచిస్తున్నారు. ప్రకృతిని పరిశోధిస్తున్నటువంటి వాళ్ళ గురించి కూడా తాత్వికంగా ఆలోచిస్తున్నారు. దాంట్లో ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి బ్రిటిష్ ఫిలాసఫర్ జాన్ లాక్. జాన్ లాక్ ఒక మాట అంటాడు, మీరేం చేస్తున్నారు ప్రస్తుతము, ఎలాంటి ఫిలాసఫీ చేస్తున్నారు మీరు అని అంటే, దానికి ఆయన ఏం సమాధానం చెప్పినాడంటే చాలా ఆసక్తికరమైనది. ఐ ఆమ్ ఏ ఫిలసాఫికల్ అండర్ లేబరర్ ఆఫ్ న్యూటన్ అన్నాడు. అంటే న్యూటన్ ఏదో చేస్తున్నాడు, ప్రకృతిని పరిశోధిస్తున్నాడు, ఏదో ఒక కొత్త పద్ధతి కనిపెడుతున్నాడు, దాని నుంచి ప్రకృతిని పరిశోధిస్తున్నాడు, ఇంతవరకు తెలియనటువంటి కొత్త పద్ధతులు ప్రకృతిని పరిశోధిస్తున్నాడు. ఆయన చేస్తున్న పనిని తాత్వికంగా అర్థం చేసుకోవడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను అన్నాడు. అంటే న్యూటన్కు తాత్విక సహాయం చేస్తున్నటువంటి ఒక తాత్విక సహాయకుడిని నేను తనని తాను పిలుచుకున్నాడు. ఐఎమ్ ఏ ఫిలాసాఫికల్ అండర్ లేబరర్ ఆఫ్ న్యూటన్. న్యూటన్ కింద పనిచేస్తున్న ఒక తాత్విక సహాయకుడిని నేను, ఒక తాత్విక కూలీని నేను అని జాన్ లాక్ అంటాడు. అంటే నిజానికి ఏం చేస్తున్నాడు ఆయన?
ఈ మోడర్న్ సైన్స్ లేదా ఫిజిక్స్ అనేటువంటిది సృష్టిస్తున్నటువంటి జ్ఞానము, ఆ జ్ఞానం సృష్టించబడుతున్నటువంటి పద్ధతి, దీని గురించిన తాత్విక ఆలోచనలు చేస్తున్నారు వాళ్ళు. అట్లా ఫిలాసఫీ ఆఫ్ సైన్స్ అంటే సైన్స్కి సంబంధించిన తత్వశాస్త్రం అనేటువంటి ఒక కొత్త బ్రాంచ్ ఆ విధంగా సైన్స్తో పాటే పుట్టింది అనే విషయాన్ని మనం గమనించాం. ఆధునిక విజ్ఞాన శాస్త్రం ఎప్పుడు పుట్టిందో ఆధునిక విజ్ఞాన శాస్త్రంతో పాటే ఆధునిక విజ్ఞాన శాస్త్రాన్ని తాత్వికంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయడం కూడా పుట్టింది. నిజానికి ఆధునిక విజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన తత్వవేత్తల్లో ఆద్యుడైనటువంటి, దాదాపు అందరు ఆద్యుడని ఒప్పుకునేటువంటి ఒక ఫ్రెంచ్ తత్వవేత్త, అయితే సైంటిస్ట్ కూడా, మ్యాథమెటిషియన్ కూడా. ఆయన ఎవరంటే రెనీ దెకార్త్ అంటాం మనం. కార్టీజియన్ కోఆర్డినేట్స్, కార్టీషియన్ జియోమెట్రీ ఇలాంటి మాటలు గణిత శాస్త్రంలో పరిచయం ఉన్న వాళ్ళందరికీ తెలుసు. అంటే జియోమెట్రీలో కోఆర్డినేట్స్ ఉంటాయి, గ్రాఫ్ గీస్తాం కదా, ఎక్స్ వై జెడ్ అని ఒక్కొక్క పాయింట్ను, ఒక వస్తువును లొకేట్ చేయాలంటే ఏబిసి అనేటువంటి పాయింట్స్ను రూపొందించి ఎగ్జాక్ట్గా అది స్పేస్లో ఎక్కడుందో కనుక్కునేటువంటి ఈ పద్ధతులు రూపొందించినటువంటి గణిత శాస్త్రవేత్త, తత్వవేత్త, శాస్త్రజ్ఞుడు కూడా దేకార్త్. సో దేకార్త్ ఆధునిక విజ్ఞాన శాస్త్రానికి సంబంధించి లేదా తన కాలంలో పుడుతున్నటువంటి ఈ కొత్త జ్ఞానానికి సంబంధించినంత వరకు ఆయనదైనటువంటి ఒక తాత్విక అవగాహన, ఆయన ప్రధానమైనటువంటిది, ఆయన దాంట్లో వివరాల్లోకి పోం. కానీ ఆయన మెయిన్ ఆర్గ్యుమెంట్ ఏమిటి అంటే, బయట ప్రపంచం, మనకు బయట ఒక ప్రపంచం ఉంది, అది వాస్తవం. అవి మన మీద ఆధారపడినటువంటి ఒక బయట ప్రపంచం ఉంది, ఒక భౌతిక ప్రపంచం ఉంది. అయితే ఈ భౌతిక ప్రపంచాన్ని గురించి తెలుసుకునేది ఏ విధంగా తెలుసుకుంటాం మనము అంటే, మన ఇంద్రియాల ద్వారా మనకు బయట ప్రపంచానికి సంబంధించినటువంటి సమాచారం మనకు వస్తుంది. ఆ ఇంద్రియాల ద్వారా వచ్చినటువంటి సమాచారం మీద మనము పూర్తిగా ఆధారపడలేము, ఎందుకంటే అందరి ఇంద్రియాలు ఒకటే విధంగా ఉండవు. నా ఇంద్రియాలు పరిమితి ఉంటుంది, ఎందుకంటే నేను కొంత దూరం వరకే చూడగలం, కొంత దూరం అయినాక నా చూపు అస్పష్టం అయిపోతుంది. కొంత దగ్గరలో ఉన్నవే నేను స్పష్టంగా వినగలను, చాలా దూరంగా ఉండే శబ్దాలకు నాకు స్పష్టత ఉండదు. ఇట్లా నా ఇంద్రియాలకే పరిమితి ఉంది. నా ఇంద్రియాలు కూడా క్రమక్రమంగా క్షీణిస్తాయి. ఇతరుల ఇంద్రియాలకు నా ఇంద్రియాలకు మధ్యలో ఎగ్జాక్ట్ కరెస్పాండెన్స్ అంటే రెండు ఏ విషయంలో కూడా ఏకాభిప్రాయం కుదరకపోవచ్చు. ఈ అన్ని కారణాల వల్ల ఇంద్రియాల వల్ల మనకు వచ్చేటువంటి జ్ఞానము పూర్తిగా ఆధారపడదగ్గది కాదు. 100% దాన్ని నమ్మలేము. కానీ బయట ప్రపంచానికి సంబంధించిన మన జ్ఞానానికి మనం ఆధారపడదగ్గ ఒకే ఒక అవయవము లేదా ఒకే ఒక మూలము ఏమిటి అంటే, ఆలోచించగలిగిన, తర్కబద్ధంగా ఆలోచించగలిగిన నా బుద్ధి అనేది ఏదైతే ఉందో అది నాకు స్పష్టమైన ఖచ్చితమైన జ్ఞానాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ హేతుబుద్ధి అనేది నాలో అంతర్గతంగా ఉంది. అది నాకు బయట నాకు కలిగే అనుభవాల నుంచి ఏర్పడుతున్నది కాదు. అప్రేయరి అంటే అనుభవాల కంటే ముందే స్వతసిద్ధంగా నాలో అంతర్గతంగా ఉన్న నా హేతుబుద్ధే జ్ఞానానికి సంబంధించిన నాకున్న ఏకైక నమ్మదగ్గ ఆధారము అనేది దేకార్త్ ప్రిన్సిపల్. దేకార్త్ చాలా ఫేమస్ ఒక వాక్యం మనందరం వినింటాం. ఏమని అంటే, నాకు ఈ ప్రపంచాన్ని గురించి ఎట్లా తెలుస్తుంది, నేను దేని మీద ఆధారపడాలా, అన్నిటిని అని ఆయన అన్నిటిని అనుమానించుకుంటా పోయి చివరికి కోజిటో ఎర్గో సమ్ అన్నాడు అనేది చాలా ఫేమస్. అంటే నేను ఆలోచిస్తున్నాను అనేది అయితే గ్యారంటీ. నా చూపు సరిగ్గా ఉందో లేదో, నా కన్ను సరిగ్గా ఉందో లేదో, నా చెవులు సరిగ్గా పనిచేస్తుందో లేదో గ్యారంటీ లేదు. నాకు కనిపిస్తున్న దృశ్యం నిజంగా అది వాస్తవమో లేకుంటే నా కంటి వల్ల ఏర్పడుతున్న భ్రమనో నాకు తెలియదు. కాబట్టి అది మళ్ళీ నేను వెరిఫై చేసుకోవాలి, ఎందుకంటే అక్కడ నీళ్ళు ఏముండవు కానీ ఉన్నట్టు కనిపిస్తాయి. అట్లా ఎన్నో భ్రమలు ఉంటాయి. వాస్తవం అని కనిపించేవన్నీ వాస్తవం కాకపోవచ్చు. నా ఇంద్రియాలు నిజంగా నాకు అందజేస్తున్న సమాచారము సరి అయింది కాకపోవచ్చు. కాబట్టి అన్నిటిని అనుమానిస్తూ చివరికి పోయి ఆయన ఏమంటాడంటే, నేను అనుమానమే లేని ఒక విషయం ఒకటైతే ఉంది. ఏంటది అంటే, నేను ఆలోచిస్తున్నాను. అదైతే అనుమానం లేదు కదా, నేను ప్రస్తుతం ఆలోచిస్తున్నానంటే అర్థమే నేనున్నాను అన్నారు. ఐ థింక్ దేర్ ఫోర్ ఐ యామ్ అని ఆలోచిస్తున్న జ్ఞానాన్ని ఆర్జించాలనుకున్న
జ్ఞాత అంటాం. అంటే తెలుసుకోవాలనుకుంటున్నటువంటి వ్యక్తి. మనం అందరం జ్ఞాతలం. ఏవైనా ఒక విషయం తెలుసుకోవాలనుకున్నప్పుడు మనం జ్ఞానాన్ని పొందాలనుకుంటున్న వాళ్ళం, తెలుసుకోవాలనుకుంటున్న వాళ్ళం. ఆ తెలుసుకోవాలనుకున్నటువంటి ఒక వ్యక్తి ఎప్పుడు బుద్ధిని, తన హేతు బుద్ధిని ఉపయోగిస్తున్నటువంటి ఒక జ్ఞాత ఉండడం వాస్తవం. ఇది స్టార్టింగ్ పాయింట్ అంటారు ఆయన. అంటే డేకార్త్ ఫిలాసఫీలో బయట ఉండేటువంటి వాస్తవం, ప్రపంచం ఏదైనా సరే ఉండొచ్చు, కానీ దానికి సంబంధించిన జ్ఞానము, స్పష్టమైన జ్ఞానము, నమ్మదగ్గ ఖచ్చితమైన జ్ఞానానికి మూలము మనిషి బుద్ధి లోపల అంతర్గతంగా ఉన్నటువంటి హేతుతర్కము, హేతుబుద్ధి అంటారు. అది స్వతసిద్ధమైనది, ప్రపంచం అనుభవాల నుంచి మనిషిలో ఏర్పడేది కాదు అనేది ఆయన అప్రయరీ రీజన్. అంటే అన్ని అనుభవాల కంటే ముందే మనలో ఉన్న హేతుబుద్ధి అది వికాసం చెందుతుంది. కాబట్టి అది పరిణతి వస్తుంది, అది వేరే విషయం. కానీ ఉండేది మాత్రం లోపల లేదు. కాబట్టి మనిషి హేతువే జ్ఞానానికి మూలమని నమ్మేటువంటి ఈ తాత్విక శాఖను హేతువాదం అంటాం. మామూలుగా హేతువాదులు, నాస్తికులు అంటే మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పనిచేసేటువంటి ఉద్యమకారులు హేతువాదులు అంతమంతాం అనుకుంటారు. ఆ అర్థంలో కాదు. హేతువు అనుభవాల కంటే ముందే ఉంది, అది స్వతసిద్ధమైంది. మనిషి సంపాదించే జ్ఞానానికి మూలం హేతుబుద్ధే అని నమ్మేటువంటి తాత్విక శాఖను దాన్ని హేతువాదులు అంటున్నాం మనం, రాషనలిస్ట్ అన్నట్టు. ఇది డేకార్త్ పద్ధతి. దీనికి సంబంధించిన ఇదొక శాఖ. ఎగ్జాక్ట్ ఇదే. దీనికి పూర్తి విరుద్ధంగా అనుభవవాదులు అనేటువంటి వాళ్ళు ఉన్నారు. దీంట్లో కూడా చాలామంది ఉన్నారు. అనుభవవాదులు ఏమంటారంటే, బయట ఉన్న ప్రపంచంలో వస్తువులు, సంఘటనలు, ప్రక్రియలు ఏమైనా ఉండని, వాటికి సంబంధించిన సమాచారం మనకు వస్తుండేది మన ఇంద్రియాల ద్వారా. మనకు జ్ఞానం అంటూ ఏర్పడాలంటే ఉండే ఒకే ఒక మార్గం మన ఇంద్రియాలు మనకు అందజేసే, మన మెదడుకు అందజేసేటువంటి సమాచారం. అదొక్కటి మాత్రమే మనకు ఉన్న ఆధారపడదగ్గ అంటే అనుభవం అని ఏదైతే మనం అంటున్నామో, ఆ అనుభవం మనకు కలిగేది మన ఇంద్రియాల ద్వారా మనకు కలిగే అనుభవం. ఇంద్రియానుభవం అంటాం మనం. సెన్సువల్ ఎక్స్పీరియన్స్, సెన్సువల్ ఎక్స్పీరియన్స్, సెన్స్ పర్సెప్షన్. అంటే ఇంద్రియాల ద్వారా మనకు ఏర్పడేటువంటి అభిప్రాయము, ఇంద్రియాల ద్వారా మనకు కలిగేటువంటి అనుభవం. ఆ విధంగానే మనం బాహ్య ప్రపంచాన్ని, మన బయట ఉన్న ప్రపంచాన్ని మనము అనుభవంలోకి తెచ్చుకుంటాం. కాబట్టి ఇంద్రియాల ద్వారా మనకు లోపలికి ఏదైతే సమాచారం వస్తుందో, మనకు అనేక సంఘటనలు, బయట ప్రపంచానికి సంబంధించిన అనేక వాస్తవాలు మనకు చెవుల ద్వారా, కండ్ల ద్వారా, నోరు ద్వారా, రుచి ద్వారా, స్పర్శ ద్వారా రకరకాలుగా మనకు చేతిలో మన ఆ సమాచారం మన మెదుళ్ళలో పోగుపడుతుంది. అట్లనే ఇంద్రియాలకు కొనసాగింపుగా, అంటే ఇంద్రియాలకు కొన్ని పరిమితులు ఉన్నాయి. అంటే కన్ను కొంత దూరం మాత్రమే చూడగలదు, ఎక్కువ దూరం చూడలేదు. కాబట్టి కంటి యొక్క చూసే శక్తిని పెంపొందించడం కొరకు అనుబంధంగా పరికరాలు రూపొందించుకుంటాం. అంటే కన్ను అనేటువంటి ఒక ఇంద్రియం యొక్క శక్తిని పెంచడం కొరకు పరికరాలు, టెలిస్కోప్, మైక్రోస్కోప్. అతి దూరంలో ఉండే వస్తువులను కన్ను చూడగడం కోసం టెలిస్కోప్. అతి సూక్ష్మమైన విషయాలను కూడా కన్ను చూడడం కొరకు సహాయంగా వచ్చేటువంటి ఒక పరికరం సూక్ష్మదర్శిని. సో దూరదర్శిని, సూక్ష్మదర్శిని, టెలిస్కోప్, మైక్రోస్కోప్ లాంటి అనేక పరికరాలు చేసేది ఏంటయ్యా అంటే, మన ఇంద్రియాలకు ఉన్న సహజ పరిమితులను అధిగమించి మరింత ఎక్కువ దూరం, మరింత చిన్న వస్తువులను, మరింత దూరంలో ఉండే వస్తువులను చూడడానికి, అట్లనే చాలా దూరంలో ఉండే అతి సున్నితమైన, అతి స్వల్పమైన కొన్ని శబ్దాలను కూడా వినడానికి అవసరమైనటువంటి శ్రవణ పరికరాలు. ఇట్లా మన పరికరాలు, మన టెక్నాలజీల యొక్క పాత్ర ఏమిటంటే, మన ఇంద్రియాలకు ఉన్నటువంటి సహజ పరిమితులను దాటుకొని మనం మరింత ఎక్కువ సమాచారాన్ని సేకరించడం కొరకు మనకు పరికరాలు వస్తాయి. కాబట్టి పరికరాలు, టెక్నాలజీ ఇవన్నీ కూడా మన ఇంద్రియాలకు ఎక్స్టెన్షన్స్, కొనసాగింపులుగా చూస్తాం. ఈ అనుభవవాదుల ఆర్గ్యుమెంట్ ఏమంటే, ఇంద్రియాల ద్వారా కానీ, ఇంద్రియాలకు కొనసాగింపైనటువంటి పరికరాల ద్వారా కానీ మనకి ఏ సమాచారం అయితే వస్తుందో, ఏదైతే మనకు తెలుస్తుందో, మనకు అనుభవంలోకి వస్తుందో, ఆ అనుభవాలలో ఉండేటువంటి క్రమబద్ధత ఏమైనా ఉందా అంటే, సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. సూర్యుడు తూర్పున ఉదయించేదానికంటే మొదలు ఆకాశం ఎర్రబడుతుంది.
ఆకాశం ఎర్రబడిన కొంతసేపటికి సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. అంటే ఆకాశం తూర్పున ఆకాశం ఎర్రబడము, ఆ తర్వాత సూర్యోదయం కావడము అనేటువంటి ఈ రెండు ప్రతిసారి ఒకదాని తర్వాత ఒకటి జరుగుతూ ఉంటాయి. అంటే ఒక క్రమబద్ధత మనం చూస్తాం, ఒక క్రమం చూస్తాం. రెండు సంఘటనలు అవి. ఆకాశంలో తూర్పు ఎర్రబడటము, ఆ కొద్దిసేపు అయిన తర్వాత సూర్యుడు ఉదయించడం అనేటువంటి రెండు ఘటనలు ఏవైతే ఉన్నాయో పరస్పరం ఈ రెండు ఘటనలు విడివిడిగా జరుగుతాయి. కానీ ఈ రెండింటి మధ్యలో సంబంధము, ఒక తార్కిక సంబంధాన్ని మన బుద్ధి ఊహిస్తుంది, మన హేతు బుద్ధి ఊహిస్తుంది. సూర్యుడు తూర్పున ఉదయించేదానికంటే ముందు తూర్పున ఆకాశం ఎర్రబారుతుంది. అంటే ఈ రెండు విడి సంఘటనలకు మధ్యలో ఒక లాజికల్ సంబంధం చూసి ఒక నిర్ణయానికి వస్తుంది. ఒక మనసు బుద్ధి ఏం నిర్ణయానికి వస్తుందంటే, సూర్యుడు తెల్లవారుజామున తూర్పు ఆకాశంలో తెల్లవారుజామున ఎరుపుదనము ఎప్పుడైతే వస్తుందో కొంచెం సేపు అయినాక సూర్యుడు వస్తాడు అనేటువంటిది మనము ఖచ్చితంగా ఊహించవచ్చు, ప్రెడిక్ట్ చేయవచ్చు. అయితే ఇది ప్రెడిక్షన్, ఇది ఊహ, లాజికల్గా మనం చేసిన ఊహ, తార్కికంగా మనం చేసిన ఊహ. అనేక సార్లు ఈ అనుభవాలు మనకు ఎదుర్కోవడం వల్ల, పదే పదే ఈ అనుభవాలు మనకు ఎదుర్కోవడం వల్ల ఒక రెగ్యులారిటీ ఉన్నట్లు మనం ఊహించుకుంటున్నాం. సూర్యుడు తూర్పునే ఉదయిస్తాడనేటువంటి ఒక ఊహ. ఎందుకంటే ప్రతిరోజు సూర్యుడు తూర్పునే ఉదయించడం చూసి సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అనేటువంటి ఒక లా లైక్ స్టేట్మెంట్. అంటే ప్రకృతిలోనే ఒక నియమం ఉంది, సూర్యుడు ఖచ్చితంగా తూర్పునే ఉదయిస్తాడు అనే ఒక నియమంగా మనము దాన్ని వ్యక్తం చేస్తాం. లా లైక్ స్టేట్మెంట్ అంట. సూర్యుడు తూర్పునే ఉదయించును అనేటువంటి స్టేట్మెంట్ లా లైక్ స్టేట్మెంట్. అంటే ఒక నియమం మాదిరి, ప్రకృతిలో ఉన్న ఒక నియమం ఇది. ఆ నియమాన్ని మనము మన భాష ద్వారా చెప్తున్నాము. కానీ అనుభవవాది ఏమంటాడంటే, సూర్యుడు తూర్పునే ఉదయిస్తున్నాడు అనేటువంటి లా లైక్ స్టేట్మెంట్ నువ్వు ఇవ్వు, ఒక రెగ్యులారిటీ నువ్వు చూస్తున్నావు కాబట్టి ఇవ్వు. కానీ ప్రకృతిలోనే సూర్యుడు అనివార్యంగా తూర్పునే ఉదయిస్తాడు. దీన్ని నేను సింప్లిఫై చేస్తున్నాను, వాళ్ళ ఆర్గ్యుమెంట్ను మనం అర్థం చేసుకోవడం కోసము సింప్లిఫై చేస్తున్నాను. మరీ ఎక్కువ సింప్లిఫై చేసినప్పుడు ఖచ్చితంగా వల్గరైజేషన్ ఉంటుంది. కాబట్టి దయచేసి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలా. అయితే ఆర్గ్యుమెంట్ అర్థం చేసుకోవడం కోసం, సూర్యుడు తూర్పునే ఉదయిస్తున్నాడు అనే సూర్యుడు మొన్న తూర్పున ఉదయించాడు, నిన్న తూర్పున ఉదయించాడు, ఈరోజు కూడా తూర్పున ఉదయించాడు, రేపు కూడా తూర్పునే ఉదయించే అవకాశం ఉంది అనేటువంటి స్టేట్మెంట్ నువ్వు ఇవ్వు. కానీ రేపు తూర్పున ఉదయించి తీరుతాడు అనే పద్ధతులు నువ్వు తీర్మానం చేయడానికి లేదు. ఎందుకంటే రేపు ఎక్కడ ఉదయిస్తాడో నువ్వు అనుభవించిన తర్వాత మాత్రమే చెప్పాలి. అనుభవించక ముందు తూర్పున ఉదయించి తీరుతాడని నువ్వు ఎట్లా చెప్తావు? చెప్పలేవు. ఇది ఒక ఓవర్ సింప్లిఫికేషనే, మరింత సాఫిస్టికేటెడ్ ఉంటుంది ఆర్గ్యుమెంట్ అది. అంటే నీ అనుభవంలోకి రాకముందు నువ్వు ఏ విషయం గురించి చెప్పినా అది కంటింజెంట్ ఒపీనియన్, అది తాత్కాలికమైన ఒపీనియన్. అంటే గతంలో ఉండే నీ అనుభవాల ఆధారంగా నువ్వు వచ్చిన ఒక అంచనా మాత్రమే తప్ప అది ఒక తిరుగులేని సత్యంగా నువ్వు ప్రకటించడానికి వీల్లేదనేది అనుభవవాదం. అంటే నీ ప్రయోగంలో లేదా నీ అనుభవంలో నీ ఇంద్రియాల ద్వారా లేదా వాటి ఎక్స్టెన్షన్స్ అయినటువంటి టెక్నాలజీ ద్వారా, పరికరాల ద్వారా నీవు నిజంగా రికార్డ్ చేసినటువంటి వాస్తవాల సమాచార ఆధారంగా మాత్రమే నీవు ఏదైనా సరే స్టేట్మెంట్ ఇవ్వాలి. అప్పుడు మాత్రమే అది సైంటిఫిక్ స్టేట్మెంట్ అవుతుంది అనేది వాళ్ళ వెరీ స్ట్రాంగ్ కంటెన్షన్, వాళ్ళ చాలా దృఢమైన అభిప్రాయం. సో అనుభవవాదం కంప్లీట్లీ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ మనం చూసినట్లయితే. ఎందుకంటే మన డెకార్త్ పద్ధతి ప్రకారం ఏమంటే, ఇంద్రియాలు నమ్మదగ్గవే కాదు, ఇంద్రియాలు అవసరమే, కానీ ఇంద్రియాల నుంచి వచ్చే సమాచారం పూర్తిగా నమ్మదగ్గది కాదు. బయట ఏదో చూసి ఏదో అనుకుంటుంది, ఎండమావిని చూసి నీళ్ళు అనుకుంటుంది, నీడని చూసి దయ్యం అనుకుంటుంది, తాడుని చూసి పాము అనుకుంటుంది. ఈ విషయాన్ని శంకరాచార్యుల దగ్గర నుంచి అందరూ కూడా వాళ్ళు ఎగ్జాంపుల్స్గా వాడుకున్న వాళ్ళే. అంటే పూర్తిగా నీ ఇంద్రియాలను అంత భరోసా పెట్టొద్దు. కాబట్టి 10 మంది పలు రకాల వాళ్ళ ఇంద్రియాలను బట్టి వాళ్ళ సమాచారం వచ్చి ఉంటుంది. సో అవి నమ్మదగ్గవి కాదు. నీ హేతుబుద్ధి ఏదైతే ఉంటుందో అదే నీ ఇంద్రియాల ద్వారా నీకు వచ్చిన రా మెటీరియల్ సమాచారము, దాన్ని ప్రాసెస్ చేస్తుంది. అది చేసి ఒక క్రమబద్ధమైనటువంటి జ్ఞానంగా మార్చేది నీ హేతుబుద్ధి మాత్రమే.
కాబట్టి జ్ఞానాన్ని సృష్టించడంలో హేతుబుద్ధి పాత్రనే ప్రధానమైందని చెప్పుకునేవాడు హేతువాది. ఇంద్రియాల అనుభవాల ప్రయోగం నుంచి వచ్చే ఫలితాల సమాచారం మాత్రమే నమ్మశక్యమైనది, నమ్మదగ్గది. మిగతావన్నీ నీ ఊహలే, తార్కిక ఊహలే కావచ్చు, కానీ ఊహలే. వాటిని నువ్వు సైంటిఫిక్ అని చెప్పడానికి గట్టి తిరుగులేని పునాదిగా నువ్వు పెట్టుకోవద్దు అని చెప్పేవాళ్ళు అనుభవాలు. సో ఈ అనుభవాల మధ్యలో, హేతువాదుల మధ్యలో 300 సంవత్సరాల నుంచి 350 సంవత్సరాలకి ఈ యుద్ధం జరుగుతూనే ఉంది. దీన్ని మనం ఏమనొచ్చు అంటే జ్ఞాన సిద్ధాంతానికి సంబంధించిన ఒక వివాదం. ఇది ఒకరు ఒక ఎక్స్ట్రీమ్ ఎండ్లో ఉంటే ఇంకొక ఎక్స్ట్రీమ్ ఎండ్లో ఉన్నారు. ఈ ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి ఈ గొడవని, ఈ వివాదాన్ని పరిష్కరించడానికి ఒక మిత్రుడు అన్నాడు, ఇంతకుముందు గుర్తు చేశాడు, హ్యూమన్. ఎందుకంటే అనుభవవాదుల్లో ఎట్లయితే హేతువాదుల్లో ముఖ్యమైనటువంటి తాత్విక వ్యక్తిత్వము రెనీ దెకార్త్ ఎట్లయితే ఉన్నాడో, అనుభవవాదులకు సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ ఫిలాసాఫికల్ ఫిగర్ ఎవరయ్యా అంటే డేవిడ్ హ్యూమ్ అనేటువంటి బ్రిటిష్ ఫిలాసఫర్. ఆయన అంటే ఇంద్రియానుభవాలు లేదా ప్రయోగ ఫలితాలు వచ్చిన సమాచారం మాత్రమే నమ్మదగ్గది, దాని నుంచి మాత్రం మనం ఏమైనా స్టేట్మెంట్ ఇవ్వాల్సిందే తప్ప అవి కూడా కంటింజెంటే అని ఏదైతే అన్నాడో డేవిడ్ హ్యూమ్, దానికి సంబంధించిన దాన్ని తార్కికంగా కనుక ముందుకు తీసుకపోతే, అనుభవవాదుల స్టేట్మెంట్ను కనుక తార్కికంగా అట్టనే ముందుకు తీసుకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ అది ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందంటే, మనం ఇద్దరు మాట్లాడుకుంటున్నాం, ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నారు. నేను నీ వైపు చూసి మాట్లాడుతాను, నీవు ఉన్నావని నేను నమ్ముతాను. ఎందుకంటే నాకు నీవు కనపడుతున్నావు, నీ శబ్దం వినిపిస్తుంది, నీ మాట వినిపిస్తుంది, నువ్వు ఉన్నావని నమ్ముతాను. కాబట్టి నేను అనుభవవాదిని కాబట్టి నీవు ఉన్నావని నేను నమ్మొచ్చు. ఎందుకంటే నా కంటికి కనిపిస్తున్నావు, నీ మాటలు నా చెవులకు వినిపిస్తున్నాయి. కాబట్టి ఒకవేళ నేను తాకితే, ఇప్పుడు నా కరోనా పీరియడ్ కాబట్టి తాకడానికి లేదు, తాకినప్పుడు నీవు ఉన్నావని నా స్పర్శ ద్వారా నాకు తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్, నేను నిన్ను చూడకుండా నువ్వేం మాట్లాడవు, నేను నిన్ను చూడకుండా నేను వీపు చేస్తాను నీ వైపు, అవతలకి తిరుగుతాను. ఇప్పుడు నువ్వు ఉన్నావా లేదా? అనుభవవాదికి ఫర్ ఎగ్జాంపుల్ ఆ ప్రశ్న వేసినావు అనుకో, నువ్వు యువతలకి తిరిగినావు, ఇంతసేపు నువ్వు మాట్లాడుతున్న ఫ్రెండ్ నీ వెనకలో ఉన్నాడు, అయితే ఉన్నాడా లేదా నువ్వు చెప్తావా? ఆయన చూడడం లేదు, ఆయన నుంచి ఏ శబ్దాలు రావడం లేదు, ఆయన తాకడం లేదు. కాబట్టి ఆయన వెనకలో ఉన్న స్నేహితుడు ఉన్నాడో లేదో చెప్పలేడు అనుభవవాది సీరియస్గా. అంటే ఆయన సిద్ధాంతం ప్రకారం, ఆయన తాత్విక సిద్ధాంతం ప్రకారం ఆయన్ని మనము నువ్వు కరెక్ట్గా కన్సిస్టెంట్గా నీ వాదం ప్రకారం ఉండు అంటే, వెనకలో ఉన్న వ్యక్తి, ఇంతసేపు తాను మాట్లాడిన వెనకలో ఉన్న వ్యక్తి తాను ఇటువైపు తిరిగాడు కాబట్టి ఆయన కన్ను చూడలేకపోతుంది, ఆయన చెవులు, ఆయన నుంచి ఎటువంటి శబ్దాలు సమాచారం ఈయన ఇంద్రియాలకు అందడం లేదు. కాబట్టి ఆయన వెనకలనే నిలబడి ఉన్న ఆయన స్నేహితుడు ఉనికిలో ఉన్నాడో లేదో ఖచ్చితంగా చెప్పజాలడు అనుభవాలు. ఫర్ ఎగ్జాంపుల్, చంద్రుడు రోజు మనం చూస్తాం, పున్నమ రోజు పూర్తిగా చూస్తాం, కానీ చంద్రుని ఒక అర్ధ భాగాన్ని మాత్రమే మనం చూస్తాము. చంద్రునికి వెనక భాగం మనం ఎప్పుడు చూడలేము. ఒక సగభాగమే మనకు కనపడుతుంది చంద్రునికి మనకు మధ్యలో అలైన్మెంట్ వల్ల. కాబట్టి చంద్రునికి వెనక భాగం అనేది ఉందా? చంద్రునికి వెనక భాగం అనేది ఉందా, లేకుంటే అది అర్ధగోళమా? గోళం కాదా? సారీ, అనుభవాదుల ప్రకారం చంద్రుడు గోళం కావడానికి వీల్లేదు. ఎందుకంటే అది గోళం అని చెప్పడానికి అవసరమైన సమాచారం మన దగ్గర లేదు. అది అర్ధగోళం మాత్రమే. వెనక వైపు ఏముందో మనకు తెలియదు. అది గోళాకారంలో ఉందని చెప్పాలన్నా మనకు. ఎంపిరిసిజాన్ని మనము తార్కికంగా ముందుకు తీసుకపోతే అబ్జర్వ్డ్ ఆర్గ్యుమెంట్స్ వస్తాయి. సో ఈ అనుభవవాదులకి హేతువాదులకు మధ్యలో ఈ రకమైన వివాదం ఉంది, నడుస్తూనే ఉంది. జ్ఞానానికి మూలం ఇంద్రియ అనుభవమా, జ్ఞానానికి మూలము మన తర్కబుద్ధి, హేతుబుద్ధి అనేటువంటి కాంట్రవర్సీ నడుస్తుంది. ఈ కాంట్రవర్సీ రకరకాల రూపాలలో శతాబ్దాల పాటు కొనసాగింది. ఫర్ ఎగ్జాంపుల్, హేతువాదుల ఆర్గ్యుమెంట్ను అనుభవవాదులు ఖండిస్తారు, వాళ్ళ లోపాలను ఎత్తి చూపిస్తే హేతువాదులు తమ ఆర్గ్యుమెంట్ను కొంచెం ఇంప్రూవ్ చేసుకొని జవాబులు చెప్తారు, చెప్పి మీ కథ ఏమని వాళ్ళని అడుగుతారు. అనుభవవాదులు కూడా తమ ఆర్గ్యుమెంట్ను మరింత ఇంప్రూవ్ చేసుకొని తమ ఆర్గ్యుమెంట్లో ఉండే లోపాలను సరిదిద్దుకొని మళ్ళీ డిఫరెంట్గా తమ వాదాన్ని ముందుకు తీసుకొస్తారు. అట్లా ఒకరినొకరు విమర్శించుకుంటూ, ఒకరి లోపాలను ఒకరు దిద్దుకుంటూ, సాఫిస్టికేట్ అవుతూ కంటిన్యూ అవుతున్నారు వాళ్ళు. కంటిన్యూ అయినారు. అయితే వీళ్ళిద్దరి మధ్యలో జొరబడి
వీళ్ళిద్దరితో విసిగిపోయినటువంటి ఒక వ్యక్తి వీళ్ళిద్దరి మధ్యలో జొరబడి దీన్ని రిజాల్వ్ చేద్దామని ఈ వివాదాన్ని పరిష్కరించడానికి ప్రయత్నం చేసిన ఇంకొక తత్వవేత్త. వీళ్ళిద్దరి గురించి ఉదాహరణలు చెప్పి రాయ్ భాస్కర్ దాంట్లోకి వద్దాం. ఐఎమ్ సారీ, రాయ్ భాస్కర్లోకి రాకుండా ఈ జ్ఞానం ఎక్కువైంది. భారతదేశంలో పౌరాణిక సాంప్రదాయంలో ముఖ్య కథ కంటే పిట్ట కథ ఎక్కువ ఉంది అన్నట్టు. కానీ ఈ వివాదం గురించి మనకు తెలిస్తే రాయ్ భాస్కర్ యొక్క కీలకమైన ప్రతిపాదన లేదా కోర్ పాయింట్ ఏదైతే నేను మీతో చెప్పాలనుకున్నానో ఆ కోర్ పాయింట్ని అర్థం చేసుకోవడంలో మనకు సహాయం అవుతుంది. అందుకోసమే ఇది చెప్తున్నా. ఐఎమ్ సారీ. ఫ్రాన్సిస్ బేకన్ అనేటువంటి ఇంకొక బ్రిటిష్ ఫిలాసఫరు, సైంటిస్ట్ కూడా, ఆయన ఈ అనుభవవాదులకు హేతువాదులకు మధ్యలో జరుగుతున్నటువంటి ఈ చర్చ ఆయనకు చిరాకు కలిగించింది. ఆ చిరాకులో ఆయన ఏమన్నాడంటే, ఆయన సైంటిఫిక్ మెథడ్ గురించి మొదటిసారి చాలా అద్భుతమైన పుస్తకం రాసిన వ్యక్తుల్లో మొదటివాడు ఫ్రాన్సిస్ బేకన్. ఫ్రాన్సిస్ బేకన్ ఏమన్నాడంటే, ఈ అనుభవవాదులు ఉన్నారు కదా, అంటే ఇంద్రియాల ద్వారా సమాచారం మనం సేకరించాలా, ఎంత ఎక్కువ వాస్తవాలు సేకరిస్తే మనకు ప్రపంచానికి సంబంధించిన బాహ్య జగత్తుకు సంబంధించిన అంత జ్ఞానం మనకు లభిస్తుంది. మనం ఎంత సేకరిస్తామో వాస్తవాలు, మన ఇంద్రియాలు ఎంతగా, లేదా మన ప్రయోగాల ద్వారా లేకుంటే మన పరికరాల ద్వారా మనం ఎంత సమాచారం సేకరిస్తామో అదే మన జ్ఞానానికి ఖచ్చితమైన మార్గమని వాదించే అనుభవవాదుల మీద ఫ్రాన్సిస్ బేకన్ ఏమన్నాడంటే, ఈ అనుభవవాదులు చీమల వంటి వారు అన్నాడు ఆయన. వాళ్ళని చీమలతో పోల్చాడు. ఎందుకంటే చీమలు ఏం చేస్తాయి, నిరంతరం కలెక్ట్ చేస్తుంటాయి. బయట తిండి పదార్థాలు, పురుగులు, చక్కెర, పిండి ఏం దొరికితే కలెక్ట్ చేస్తుంటాయి. ఏం కనపడితే అవి కలెక్ట్ చేసి 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 తమ పుట్టలోకి తీసుకుపోయి గుట్టలు వేస్తుంటాయి. వాటిని ఏం చేయలేవు, అవి కలెక్ట్ చేసుకొచ్చిన వాటిని తింటాయి అంతే, యథాతథంగా తింటాయి. కలెక్ట్ చేయడము, దానిని తినడం. అనుభవవాదులు అటువంటి వాళ్ళు బయట ఏం కనపడితే దాన్ని కలెక్ట్ చేస్తారు. వాళ్ళ కన్ను ఏం చెప్తే అది చెప్తారు, ఏది వస్తే అది రికార్డ్ చేస్తుంటారు, ఫ్యాక్ట్స్ని కలెక్ట్ చేస్తుంటారు. వాళ్ళు యథాతథంగా ఆ ఫ్యాక్ట్స్ నుంచే జ్ఞానాన్ని సంపాదించాలా, దాన్నే జ్ఞానం అనుకుంటారు వాళ్ళు, అనేది ఆయన చిరాకు. అందుకని వాళ్ళని చీమలు అన్నారు. అయితే హేతువాదుల గురించి అంటే, మన బుద్ధి తనకున్నటువంటి స్వతసిద్ధ తర్క శక్తి ద్వారా జ్ఞానాన్ని సృష్టిస్తుంది అని చెప్పినటువంటి హేతువాదుల గురించి ఆయన ఏమన్నాడంటే, వాళ్ళని ఆయన సాలెపురుగులు అన్నాడు. దే ఆర్ లైక్ స్పైడర్స్ అన్నాడు. ఎందుకు సాలెపురుగులు ఎందుకన్నారంటే, చీమలు తమ ఆహారాన్ని బయట కలెక్ట్ చేసుకుంటాయి, తమ ఇంటిని కలెక్ట్ చేసుకొని బతుకుతుంటాయి. అయితే సాలెపురుగులు ఏం చేస్తాయంటే, సాలెగూటుని తమ శరీరంలో నుంచి స్రవించినటువంటి రసాయన పదార్థాలతో తమ గూడును నిర్మించుకొని ఆ గూట్లో కూర్చొని ఉంటాయి. అందుకు ఆయన వాళ్ళని స్పైడర్స్ అన్నాడు. ఎందుకు? ఈ తర్కబుద్ధివాదులు, హేతువాదులు తమ ఓన్ తర్కంతో, అంటే తమ బుద్ధి నుంచి స్రవించినటువంటి ఒక స్పైడర్ శరీరం నుంచి స్రవించినటువంటి ఒక ద్రవంతో ఎట్లయితే అది తన గూడును నిర్మించుకొని చాలా బ్యూటిఫుల్ డిజైన్తో నిర్మిస్తుంది కదా సాలెపురుగు. చాలా అందమైనటువంటి డిజైన్, చాలా స్ట్రాంగ్ కూడా. మీకు తెలుసు కదా, సృష్టించినటువంటి ఆ గూడు కోసం నిర్మించినటువంటి ఆ దారం ఏదైతే ఉందో అది చాలా స్టీల్ కంటే ఎన్నో స్ట్రెంత్ కలిగినటువంటిది అని ప్రూవ్ అయింది. అంటే చాలా బలమైన వాదంతో, చాలా అందమైన డిజైన్తో సిద్ధాంతాలు నిర్మించేటువంటి ఈ హేతువాదులను ఎందుకంటే హేతువాదులకు వాస్తవాల పట్ల, ఇంద్రియాలు సేకరించేటువంటి సమాచారం పట్ల వాళ్ళకి అంత పెద్ద గౌరవం లేదు. తమలో నుంచే పుట్టిన, తమ బుద్ధిలో నుంచే పుట్టిన, తమ తర్కంలో నుంచే పుట్టిన వాదము, సిద్ధాంతము, దాని నిర్మాణం మీదే వాళ్ళ దృష్టి ఎక్కువ. అందుకని హేతువాదులు అందరూ కూడా మ్యాథమెటిషియన్స్ అయినడం కాకతాళీయం కాదు. ఎందుకంటే గణిత శాస్త్రక యాక్సియమ్స్ ఉంటే చాలు, 3 యాక్సియమ్స్ ఉంటే ఆయన 30 సిద్ధాంతాలు రూపొందిస్తారు దాంట్లో నుంచి. వేరే ఏం అవసరం లేదు ఆయన. 3 యాక్సియమ్స్ ఉంటే ఆ 3 యాక్సియమ్స్ను డెవలప్ చేస్తూ ఒక పెద్ద బాడీ ఆఫ్ ఆర్గ్యుమెంట్ చేయొచ్చు. సో ఈ హేతువాదులను ఆయన ప్రపంచంతో సంబంధం లేకుండా తమ శరీరంలో నుంచే ద్రవాన్ని బయటికి తీసి దాంతోనే అందమైన అద్భుతమైన అల్లికతో డిజైన్లు రూపొందించుకొని అక్కడనే కూర్చొని ఉండేటువంటి సాలెపురుగుతో పోల్చుకున్నాడు ఫ్రాన్సిస్ బేకన్. అందుకు వీళ్ళు చీమలు ప్రతిదీ కలెక్ట్ చేస్తారు, గుట్టలు పోస్తారు.
వీడేమో బయట ప్రపంచానికి సంబంధం లేకుండా తన శరీరంలో నుంచే తనలో నుంచే దేన్నో ఉత్పత్తి చేసి అందమైన డిజైన్లు చేసి దాంట్లో కూర్చొని ఉంటాడు. కానీ ఆధునిక విజ్ఞాన శాస్త్రవేత్త ఒక చీమనో లేకుంటే ఒక సాలెపురుగు మాదిరో, ఒక చీమ మాదిరి ఊరికి కలెక్ట్ చేసేవాడో, ఒక సాలెపురుగు మాదిరి కేవలం తన సొంత తర్కంతో తన సొంత లాజిక్తో సిద్ధాంతాలు రూపొందించేవాడు మాత్రమే కాదు, ఆయన ఒక తేనెటీగ లాంటి వాడు అంటాడు మోడర్న్ సైంటిస్ట్. ఎందుకంటే తేనెటీగ ఏం చేస్తుంది, చీమలాగా అది కూడా కలెక్ట్ చేస్తుంది. ప్రతి పువ్వు దగ్గరికి వెళ్ళి మకరందాన్ని కలెక్ట్ చేస్తుంది. అంటే మకరందాన్ని కలెక్ట్ చేసేటప్పుడు అది కూడా చీమలాగానే బిహేవ్ చేస్తుంది, బయట నుంచి కలెక్ట్ చేస్తుంది. కానీ కలెక్ట్ చేసిన తర్వాత చీమలాగా ఏది సేకరిస్తుందో దాన్ని యథాతథంగా తింటుంది చీమ. కానీ తేనెటీగ తాను సేకరించుకొచ్చినటువంటి మకరందాన్ని తనలోని కెమికల్స్, తన శరీరంలోని కెమికల్స్ని ఆ సేకరించుకొచ్చిన మకరందంతో కలిపి ప్రాసెసింగ్ చేసి తేనెగా మారుస్తుంది. ఎట్లయితే సాలెపురుగు తన శరీరంలోంచి కొన్ని స్రవాలను విడుదల చేసి బయట ఒక నిర్మాణాన్ని రూపొందిస్తుందో, తేనెటీగ సాలెపురుగులాగా తన లోపలి స్రవాలను కూడా, తన లోపలి పదార్థాన్ని కూడా యాడ్ చేస్తుంది. చీమలాగా బయట నుంచి సమాచారం బయట వస్తువులను సేకరిస్తుంది, తనలోని అంతర్గత విషయాలను కూడా దానికి యాడ్ చేస్తుంది, ప్రాసెసింగ్ చేసి ఒక కొత్త దాన్ని సృష్టిస్తుంది. అందుకు సైంటిస్ట్ అనేటువంటి వాడు తేనెటీగ, వాడు చీమ కాదు సాలెపురుగు కాదు అని ఫ్యాన్సీ అని అంటాడు. ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇది. అంటే వాస్తవాల సేకరణ అవసరం. ఎందుకంటే అనుభవాలు, ఇంద్రియానుభవాలు, వాస్తవాలు సేకరించడము, అవే ముడిసరుకు. జ్ఞానానికి అవసరమైనటువంటి ముడిసరుకు ఏమంటే మనం ఎంత పరిశీలిస్తామో, ఎంత అబ్జర్వ్ చేస్తామో, బయట ఉన్నటువంటి జగత్తును ఎన్ని కోణాలలో పరిశీలిస్తామో మనకు అంత ఎక్కువ సమాచారం దాని గురించి తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, చాలా పెద్దవాళ్ళు, అనుభవజ్ఞుల మాటను వినాలని మనం ఎందుకంటాం? ఎందుకంటే పదే ఆ విషయాన్ని